కనకదుర్గ జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ KPHB కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ATM పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966111955. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. గడప గడపకి ప్రచారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కజ్గిరి పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి, సతీమణి రాగడి రజని. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న లిటిల్ స్టార్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి. సంగారెడ్డి SFI జిల్లా కార్యదర్శి మహేష్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నైజం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని జనసేన పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షుడు తపసి మురళిరెడ్డి ఫైర్. బయటపడ్డ CID అధికారులు కుట్ర, ప్రభుత్వం మారుతున్న సంకేతంతో తప్పుడు అధికారుల్లో మొదలైన టెన్షన్. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్. ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశం. నేడు పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు. మల్కజ్గిరి నియోజకవర్గంలోని 141 డివిజన్ గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల్ సునీతారామ యాదవ్ ఆధ్వర్యంలో ఈస్ట్ IN నగర్ లో నిర్వహించిన గడప గడపకి ప్రచారానికి మల్కజ్గిరి పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి, సతీమణి రాగడి రజని, కుమార్తె మౌనిక పాల్గొన్నారు. ఈస్ట్ IN నగర్ లో ప్రతి గడప గడపకి ప్రచారం చేస్తూ మన అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నారాయణఖేడ్ నియోజకవర్గం కంకి మండల కేంద్రంలో గల లిటిల్ స్టార్ స్కూల్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందని, స్కూల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా SFI కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ MRO విష్ణుసాగర్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ ఫీజులు కట్టిన విద్యార్థులను యాజమాన్య ఎండలో నిలబెడుతున్నారన్నారు. అంతేకాకుండా పరిమితికి మించి బస్సులో విద్యార్థులు ఎక్కిస్తున్నారని, ఎలాంటి ట్రైనింగ్ లేని టీచర్స్ ద్వారా విద్యాబోధన చేయిస్తున్నారని అన్నారు. కంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి లిటిల్ స్టార్ స్కూల్ కి పర్మిషన్ లేనటువంటి లిటిల్ స్టార్ స్కూల్ కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా కమర్షియల్ బిల్డింగ్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా అర్హత కలిగినటువంటి టీచర్స్ కూడా ఎవ్వరు లేరు. కానీ పిల్లలకి దాదాపు ఈరోజు పొద్దున 10 గంటల నుంచి 12 గంటల వరకు మీ తల్లిదండ్రులు ఫీజు కట్టలేరు అని చెప్పేసి ఎండలో దాదాపు ఒక 2.5-3 గంటల సేపు విద్యార్థులు ఎండలో నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదేందని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వాళ్ళపైన కూడా తిరుగుబాటు చేయడం యజమాన్యం అని చెప్పేసి చాలా దుర్మార్గం. అలాగే పిల్లలకు కనీసం చదువు రానటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర దాదాపు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కల సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జాతీయ స్థాయిలో కూడా 5 గ్యారంటీ హామీల పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా తెలిపారు. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజయ్ రెడ్డిలు పాల్గొన్నారు. తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నైజం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని జనసేన పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షుడు తపసి మురళిరెడ్డి ఫైరయ్యారు. మీడియా సహకారంతో ఎదిగి మీడియా వారిని బెదిరిస్తావా? 2014 ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన విషయాలన్నీ మీడియా వరకు తెలుసునని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూలు ఇంటింటికి పంపించి గెలుపు కోసం దేవుడితోనే స్టంట్ చేసిన విషయం మర్చిపోయామని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి సృష్టించిన నకిలీ పత్రాలను తగలబెడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన CID అధికారులు సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్స్, హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు దగ్ధం చేశారు.
చర్చనీయాంశంగా మారిన పత్రాల దగ్ధం వ్యవహారం. గతంలో విచారణ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి లోకేష్ ను ప్రశ్నించిన సిట్ ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలతో గతంలో సృష్టించిన నకిలీ ఆధారాలు, చేసిన తప్పుడు పనులు బయటపడకుండా ఉన్నతాధికారులతో ఆదేశాలతో పత్రాలు తగలబెట్టే వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేయదలిచి బొక్కబోర్ల పడ్డ సిఐడి ఉన్నతాధికారి కొల్లి రాఘురామరెడ్డి ఆదేశాలతో తగలబెట్టినట్లుగా స్పష్టమవుతుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. బ్యాక్ టు న్యూస్. సీఎం జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్ యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఉగాది పండుగ సందర్భంగా జగన్ విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లా గంటవారిపాలెంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొనున్నారు. సతీమణి భారతిరెడ్డితో కలిసి పూజలు చేయనున్నారు. రేపటి నుంచి యథావిధిగా యాత్ర కొనసాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇటీవల అద్దెకు తీసుకున్న ఇంట్లో గృహప్రవేశం చేయనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడే ఉగాది వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా రేపు తణుకు, నిడదవోలు, 11 పి గన్నవరం, అమలాపురంలో చంద్రబాబుతో కలిసి ఆయన ప్రచారం చేయనున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ పీబీకేఎస్, ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రెండు టీమ్స్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 21 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలుగా 7 మ్యాచ్ల్లో పీబీకేఎస్ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో హైదరాబాద్ 5వ స్థానంలో, పంజాబ్ 6వ స్థానంలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో మొదటి లేదా రెండో స్థానం వస్తుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఆయన విశ్లేషణలు బీహార్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విఫలమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉంది. ప్రాంతీయ ప్రాధాన్యతలు దక్షిణాది ప్రజలకు తప్పకుండా తెలుసని ట్వీట్ చేశారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. గడప గడపకి ప్రచారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి, సతీమణి రాగడి రజని. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న లిటిల్ స్టార్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి. సంగారెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ.
తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నైజం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని జనసేన పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షుడు తపసి మురళిరెడ్డి ఫైర్. బయటపడ్డ సిఐడి అధికారులు కుట్ర. ప్రభుత్వం మారుతున్న సంకేతంతో తప్పుడు అధికారుల్లో మొదలైన టెన్షన్. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్. ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశం. నేడు పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.